నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఇథనాల్ బ్లెండింగ్ తో చక్కెర మిల్లుల దశ తిరిగింది. అమిత్ షా. ఉక్రెయిన్ పై మరోసారి రష్యా దాడి. 500 డ్రోన్లతో అటాక్. ఎవరెస్ట్ పై మంచు తుఫాను బీభత్సం. చిక్కుకుపోయిన 1000 మంది పర్వతారోహకులు. హైదరాబాద్ లో దంచి కొడుకుతున్న వర్షం. పలు చోట్ల పవర్ కట్స్. మూర్తి ఉగ్ర రూపంతో రాకపోకలు బంద్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం ప్రాంతంలో హిమపాతం, మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. దాదాపు 1000 మందికి పైగా పర్వతారోహకులు ఎవరెస్ట్ పై చిక్కుకుపోయారు. అక్టోబర్ నెలలో ఎవరెస్ట్ పర్వతంపై ఇలాంటి మంచు తుఫాన్లు అసాధారణం. చైనా నేషనల్ డే సందర్భంగా పెద్ద సంఖ్యలో పర్వతారోహకులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు వెళ్లారు. మార్గ మధ్యలో కర్మ వ్యాలీలో మంచు తుఫాన్ను వారిని ఇబ్బందులకు గురి చేసింది. 3 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం రోజు రోజుకు ఉధృతమవుతుంది. ఇటీవలే కీవ్ లో రైల్వే స్టేషన్ పై దాడికి పాల్పడిన రష్యా మరోసారి డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతుంది. ఒడిశా, కిరోవోహాడ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 50కి పైగా బాలిస్టిక్ క్షిపణులు, 500 డ్రోన్లను ప్రయోగించింది. మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అటాక్ చేసింది. ఈ దాడుల్లో 5గురు మరణించగా మరో 10 మంది గాయపడ్డారు. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. పుతిన్ కు వ్యతిరేకంగా అమెరికా, యూరప్ ను కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రక్షణ ఒప్పందాలను వేగంగా అమలు చేయాలని తెలిపారు. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల చక్కెర మిల్లుల దశ మారిపోయిందని కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత చక్కెర కోఆపరేటివ్ సెక్టర్ ఎంతో లాభపడిందన్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు కేంద్రం అన్ని రకాల సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలోని అహల్వానగర్ జిల్లాలో డాక్టర్ విఠల్ రావు విఖే పాటిల్ కోఆపరేటివ్ చక్కెర ఫ్యాక్టరీ ఎక్స్పాన్షన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ చక్కెర కోఆపరేటివ్లను ఆధునీకరించుకోవాలని చెప్పారు. ఇథనాల్ ఉత్పత్తికి ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. 20% ఆదాయాన్ని విస్తరణకు వాడితే భవిష్యత్తు తరాలు లాభపడతాయని చెప్పారు. చక్కెర సీజన్ లేనప్పుడు మల్టీఫీడ్ ఇథనాల్ యూనిట్లు పెట్టాలన్నారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న అమిత్ షా వర్షాలు, వరద నష్టాలపై సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు షిండే, అజిత్ పవార్ తో సమావేశమయ్యారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో మరో 2 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ లో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు రద్దీ ఏరియాలలో రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో సోమవారం నాడు సైతం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలంగాణ వెదర్ న్యూస్ తెలిపింది. రాత్రిపూట వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం క్యాంపు కార్యాలయంలో సోమవారం GST 2.0 పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ కొత్త GSTతో పేద, మధ్యతరగతి రైతులు, వ్యాపారులు, విద్య, వైద్య రంగాలకు విస్తృత ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. గతంలో ఉన్న 28% పన్ను స్లాబ్ రద్దు చేసి ఇప్పుడు కేవలం 5% మరియు 18% స్లాబ్లు మాత్రమే అమలులో ఉన్నాయని తెలిపారు. దీంతో ప్రజలు రోజువారీ వినియోగ వస్తువులపై పన్నుల్లో సుమారు 13% వరకు ఆదా చేసుకోగలరన్నారు. ఆరోగ్య సేవలు, జీవిత బీమా వంటి రంగాలపై పన్ను పూర్తిగా తొలగించడంతో పేద వర్గాలకు పెద్ద మేలు జరుగుతోందని, ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రానిక్ సామగ్రి ధరలు కూడా తగ్గనున్నాయని పేర్కొన్నారు. ప్రజలు GST 2.0 పై అవగాహన పెంచుకోవాలని, వ్యాపార వర్గాలు ఈ తగ్గింపును వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచించారు. ట్యాక్స్ తగ్గింది 5% అయింది. 18 ట్యాక్స్ చేయడం జరిగింది. 13% ఆదా అవుతా ఉంది ట్యాక్స్ రూపంలో. అంటే 100కి 13 రూపాయలు ట్యాక్స్ తగ్గింది. అలాగే నిత్యావసరాలు మనం వాడుతూ ఉంటాం, టూత్ పేస్టులు, సబ్బులు, లేకపోతే మనం వాడుకునే ఉంటాయి. అవన్నీ కూడా 13% ట్యాక్స్ తక్కువ.
దసరా సెలవులు ముగిసి విద్యార్థులు ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరడానికి సోమవారం బస్టాండ్లకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. అయితే ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఆర్ఎస్ఎస్ స్థాపించబడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో పాటు పార్టీలకు అతీతంగా స్థానిక ప్రముఖులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 1925లో స్థాపించబడింది. నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సంస్థ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. దేశంలో ఎప్పుడు ప్రకృతి విపత్తులు, యుద్ధాలు లేదా అత్యవసర పరిస్థితులు వచ్చినా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎప్పుడు ముందుండి సేవలందించారని వారు గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితుల సమయంలో అనేక మంది ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు జైల్లో కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఒకవైపు దేశానికి ఎప్పుడు ఆపదలు సంభవించినా, ప్రకృతి విపత్తులు సంభవించినా రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ పేరుతో మన ప్రాంతంలో చూసినట్టయితే దివిసీమ ఉప్పెన లోపల 1 సంవత్సరం పాటు శవసేన పేరుతో వేలాది మంది, అలాగే కరోనా విపత్తు నుండి మొదలుకొని 1927లో వచ్చిన కలరా, అంటే మనం వెనక్కి వెళ్ళినట్టయితే సంఘము ప్రారంభమైన తొలి నాళ్ల నుంచి ఈ సమాజానికి కలరా లాంటి విపత్తులు, భూకంపాలు, వరదలు, ఉప్పెనలు, తుఫానులు, కరోనా, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా స్వయం సేవకులు తనను తాను మర్చిపోయి తన సమాజము కోసము పనిచేసిన సంఘటనలు దేశ చరిత్రలో 100లు కాదు 1000గా ఉన్నాయి. 3 సార్లు యుద్ధము జరిగినప్పుడు స్వయం సేవకులు అగ్రగామిగా ఉండి సైనికులతో సరి సమానంగా పనిచేయడం జరిగింది. దాని గుర్తింపుగా 1963 జనవరి 26వ తేదీ దేశ ప్రథమ ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారు స్వయం సేవకులతో సమానంగా స్వయం సేవకుల్ని కూడా దేశము గర్వించదగ్గ రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనమని అర్థించడం జరిగింది. 3000 మంది డ్రెస్ కోడ్ తో ఉన్న గణవేశధారి స్వయం సేవకులు 1963 జనవరి 26వ తేదీ నాడు రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్నారు. నిన్న అక్టోబర్ 1వ తేదీ మాన్యవర్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భారత తపాలా శాఖ నుంచి ఏదైతే పోస్టల్ స్టాంపు విడుదలైందో దాని మీద 1963 యొక్క ఛాయాచిత్రము ముద్రించబడ్డది. ఇవాళ దేశము లోపల అనేక వ్యవస్థలలో, అనేక రంగాలలో కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, టీచర్లు, విజ్ఞానవేత్తలు అనేక రకాలుగా రంగాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు ఆయా రంగాల లోపల దేశమే ప్రథమము, నేషన్ ఫస్ట్ అనే భావన నిర్మాణం చేయడం జరుగుతుంది. దేశం మాత్రమే కాదు, విదేశాలలో హిందువులు, భారతీయులు ఎక్కడెక్కడ ఉన్నారో 75 దేశాలకు పైగా హిందూ స్వయం సేవక్ సంఘ్తో మన భారతదేశము కోసము వాళ్ళలో కూడా దేశభక్తి, నేషన్ ఫస్ట్ అనే భావన నిర్మాణం చేయడానికి విదేశాల్లో కూడా సంఘము ప్రయత్నము చేస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు 100 సంవత్సరాల తర్వాత సంఘము యావత్తు భారత సమాజాన్ని కోరుకుంటుంది. మార్పు రావాలి,
సమాజ పరివర్తన జరగాలి. 2047కి భారత్ శ్రేష్ఠ భారత్ కావాలి అన్నట్టయితే ప్రతి వ్యక్తి తన కుటుంబము, తన సమాజము, సమాజ పరివర్తన, ఒక 5 రకాల పరివర్తన చేయాలి అని చెప్పేసి కోరుతున్నది. దాంట్లో కుటుంబ వ్యవస్థ, ఉత్తమమైన జీవన విలువల నిర్మాణము, రెండవది స్వ ఆధారిత జీవనము, స్వదేశీ భావన, స్వదేశీ వస్తు వినిమయము, మూడవది పర్యావరణాన్ని పరిరక్షించాలి, నాలుగవది ఈ రాజ్యాంగం ఏర్పరచుకున్న విధులు ఏవైతే ఉన్నాయో హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉండాలి. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పెద్దమదిన గ్రామంలో ఆకీస్ చెట్లను ఎటువంటి పర్మిషన్ లేకుండా అడవులను అక్రమార్కులు నరికివేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు అనుమతి లేకుండా కొండ నుండి చెట్లను తరలిస్తున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎవరైనా పై అధికారులకు సమాచారం ఇస్తే తప్ప అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. సిబ్బంది కొరత వల్ల దాడులు చేయలేకపోతున్నట్లు ఫారెస్ట్ అధికారులు పేర్కొంటున్నారు. మీతో తీయాలి కదా అందుకని సార్ అదే అకేసే కదా అది ఓకే. తీసుకుంటండి రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్. ప్రకాశం జిల్లాలోని నల్లమల అటవీ సమీప మార్కాపురం, పెద్దరావీడు మండలాల్లో గ్రామాల్లో వన్యప్రాణి వారోత్సవాలు అటవీ శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు. వన్యప్రాణులను రక్షించుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాలి. చెట్లను నరకటం, అనుమతి లేకుండా అడవిలో ప్రవేశించడం నేరం. ఎవరైనా అడవిలో ఉచ్చులు, వలలు కలిగి అడవి జంతువులను చంపినా వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం 7 సంవత్సరాల జైలు శిక్షలు పడతాయని ప్లకార్డులతో పిల్లలతో కలిసి అటవీ సమీపంలోని గ్రామాలలో అటవీ శాఖ అధికారులు ప్రచారం చేపట్టారు. ప్రజలకు వన్యప్రాణి చట్టాలపై అవగాహన కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కళాజాత బృందం ఆటపాటలతో, మ్యాజిక్ తో అటవీ రక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కలిగించారు. ఇంతకాగా మనకు వర్షాలు పడాయి కదా, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో, గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఇలా చిన్నగా పైన చక్కెరలు కొడుతుంటాయి. ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది, వర్షం నల్లగా పొగలు కక్కుతుంటుంది. అలాంటి మేఘాలన్నీ కూడా ఒక అడవి ఆకర్షిస్తుంది అనమాట. ఎలాగ ఇలా చూడండి, చిన్నగా వాగులు, వంకలు, పల్లెలు, పట్టణాలు అన్ని దాటుకుంటూ ఒక ఫారెస్ట్ వచ్చింది. ఈ అడవులను మనం ఎలా కాపాడుకోవాలి, మరి అడవులను ఎలా చూసుకోవాలి అనే అంశంపై ఒక చక్కని మ్యాజిక్ చేస్తాను. మరి ఇద్దరు రావాలి, పెద్దవాళ్ళైనా పర్వాలేదు, చిన్నవాళ్ళైనా పర్వాలేదు, ఇద్దరు రండి. మన గ్రామ ప్రజలు మ్యాజిక్ చూసుకుందాం. ఏ బాబు? రెవెన్యూ డివిజనల్ అధికారి వారు మరియు బద్వేలు మున్సిపల్ కమిషనర్ ఉదయం 6 గంటల నుంచే సిబ్బందిని అలర్ట్ చేసి ఫీల్డ్ లోకి పంపారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షం వలన ఎక్కడికక్కడ సమస్య ఏర్పడిందో అవన్నీ మధ్యాహ్నం లోపు క్లియర్ చేయడం జరుగుతోందని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు. ఆర్టీసీ గ్యారేజ్ నందు నిలిచిన వర్షపు నీటిని తక్షణమే తొలగించుటకు ఆర్టీసీ డిపో మేనేజర్ సమన్వయంతో చర్యలు చేపట్టారు. సమస్య తీవ్రత అధికంగా ఉన్న చోటికి వెంటనే చేరుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని మలకతవ ఆంజనేయ స్వామి గుడిలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించి విజయవంతంగా 100 సంవత్సరాలు జరుపుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శత జయంతి వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ముందుగా సంస్థ వ్యవస్థాపకులు కేశవరావు బలిరాం హెడ్గేవార్ గురూజీ భరతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి అలంకరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాలుగా పనిచేస్తూ భారతదేశానికి ఒక రక్షణ కవచంలా నిలిచిందని అన్నారు. నేను ఇన్ని రకాల డబ్బు చెప్పాను కదా, మీరు ఒక్కో చెప్పుతో ఒక్కొక్క మంది ఇస్తారేమో, నేను అన్ని మందులు పెట్టలేను, ఒకటే మంది ఇస్తున్నట్టు మళ్ళీ ఈ పేషెంట్ ఆడడం ఏంటంటే ముందుకొచ్చి నేను ఒకటే మంది ఇదిలో ఉదిస్తే ఫ్రీగా వచ్చే మంది దాంట్లో సర్వతం మళ్ళీ పోయే వనిత వాళ్ళని నిర్మించింది ఎవరు? నలుడు నిలుడు. అడవిలో ఉండే వానరులు రాముడికి సహకరించారు. ధర్మకృష్ణాన్ని చెప్పాడు ఒక సహకరిలో రాముడికి లేని కులం మనకే ఉంటాం. మనం అందరికి కూడా తిరుపతి వెళ్ళుంటాం. ఎంతమంది ఉంటారు తిరుపతిలో పాల్గొనని చెప్పాడు. అది హ్యాట్సాప్. మధ్య మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన 5 అన్నారు, కానీ దానికి ఆధారాలు లేక మన ఆర్ఎస్ఎస్ అనేది ఇప్పటికీ ఎప్పటికీ ఈ 3 ఉన్నంత వరకు ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఓన్లీ హిందూ, నాకు తెలిసి ఆర్ఎస్ భావజాలు హిందూ మతం పర్ఫెక్ట్ గా ఉండేది కేవలం మన ఇండియా మాత్రమే. ప్రతి మతానికి చాలా కంట్రీస్ ఉన్నాయి. ముస్లిమ్స్ కావచ్చు, పాకిస్తాన్ నుండి వాళ్ళకి చాలా కంట్రీస్ ఉన్నాయి. నేపాల్ కూడా ఒకప్పుడు హిందూ దేశమే, అది కూడా ఇప్పుడు హిందూ దేశాన్ని డైవర్ట్ అయిపోయి వేరే మతానికి మారిపోయింది. కానీ మన ఇండియా మాత్రము మన ఇండియన్స్ పైన ముస్లిమ్స్ దాడి చేశారు. మనకంటూ పర్ఫెక్ట్ ఒక వేలో పోతున్నాము. ఆ ప్రజలు నాయకులు బాగున్నారు కాబట్టి మనం ఇలా ఉన్నాము. ఇంకా బాగుండాలంటే మనం ఇంకా పిల్లలు ఉన్న పరిధిలో వాళ్ళకు మనము జన్మ ఎత్తిన తర్వాత సమాజానికి మనం సేవ చేయాలి. ఏమైనా కష్టాల్లో ఉంటే మనకు తోచినంత మనకున్న పరిధిలో సహాయం చేయాలి. ఇవ్వడంటే నేను చెప్పకుండా కానీ నా ఫ్యామిలీలో దాదాపు నెలకు 2000 పేదలకు ఇస్తాం సార్. మన ఇయర్లీ దాదాపు 30,000 కానీ 50,000 ఎవరైనా చదువురాని వాళ్ళు, పేదలు, అనాథలు ఉంటే వాళ్ళకు చేస్తూ ఉంటాను. అలా మీకున్న వాటిలో కర్నూలు జిల్లా మద్దికేర మండలం ఎంపీపీ అనితా యాదవ్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక రైతులు చాలా ఇబ్బందికి గురవుతున్నారని, గత మాసంలో ఉల్లి రైతులు హెక్టారు 50,000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి ఇంతవరకు ఇవ్వలేదని మద్దికేర ఎంపీపీ అనితా యాదవ్ అన్నారు. మద్దికేర మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ గత సెప్టెంబర్ మాసంలో రైతులు పండించిన ఒట్టి మిరపకాయకి ధర లేక విలవిలలాడుతున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డు సందర్శించి రైతులకు న్యాయం చేశారన్నారు. ఆన్లైన్ చేసుకొని కానీ నాకు ఇంతవరకు ఏం న్యాయం చేయలేదు. నేను 8 ఏళ్ళు ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేసిన వానికే న్యాయం చేయలేదంటే మిగతా ఆటో డ్రైవర్లకి ఎందుకు న్యాయం చేస్తారని నేను కోరుతున్నాను. ఇప్పుడు ఎంతోమంది ఆ రోజు ఏం చెప్పావు, నువ్వు ర్యాలీకి వచ్చినప్పుడు ప్రతి డ్రైవర్కి న్యాయం చేస్తాను అని చెప్పినావు. లైసెన్స్ ఉన్న డ్రైవర్కి న్యాయం చేయలేదు. ఆటో పత్రాలు అన్ని నేను నాయకునిగా పనిచేశాను. ఆ రోజు నాయకునిగా పనిచేసిన 8 ఏళ్ళు పనిచేసినా కూడా నాకు ఇంతవరకు న్యాయం చేయలే. ఆన్లైన్ చేయించుకున్నావు, ఇంతవరకు ఎందుకు డబ్బులు పడలేవు? ఎవరికి మధ్యకర్లో 8 మందికే పడినాయి. మధ్యకర్లో 8 మందినే ఉండేది. మధ్యకర్లో దాదాపు అంటే 100 ఆటోలు ఉన్నాయి. 100 ఆటోల్లో ఇంతమందికే పడినాయి. ఎందుకు మేము ఎందుకు ఇంతమంది కుటుంబాలు నాశనం అవుతున్నాయి? అందరికీ ఫ్రీ బస్ ఇడిసి అన్యాయం చేసావు, మా కుటుంబాలు నాశనం చేసావు. ఎందుకే
ఈ కుటుంబాలందరికీ ఏ న్యాయం చేసావో చూడండి. జగన్ ప్రభుత్వంలో మాకు ప్రతి సంవత్సరము 10,000 రూపాయలు తీసుకున్నాము. మేము ఇంత అన్యాయం చేస్తామని అనుకోలేదు. ఆ రోజు మీరు వచ్చినప్పుడు ప్రతి ఆటోని కార్మికులు ఆశించినారు. కాకపోతే ఈరోజు ఏ ఒక్క డెవలప్ విషయంలో అయితేనేమి, రైతులకైతేనేమి, శ్రామికులకైతేనేమి, కర్షకులైతేనేమి, మహిళలకు, విద్యార్థులకు ఎటువంటి వాళ్ళు కూడా న్యాయం జరగకపోగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మేమున్న గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఏ ఒక్కొక్కరు కూడా న్యాయం చేయట్లేదు. ఉదాహరణకి నిన్ననే ఆటోలకి అమౌంట్ వేసినామని చెప్పినారు 15,000 ఒక ఆటోకి. కాకపోతే గత 2023 లెక్కల ప్రకారము 15 లక్షల మంది ఉన్నారు ఆటో వాళ్ళు ఈరోజు ఎంతమందికి పడింది? కనీసము 50% మంది కూడా ఆటోలకి డబ్బులు పట్టలేదు. గతంలో ఉల్లి రైతులైతేనేమి గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ఒక వారం తిరగకముందే మేము గిట్టుబాటు ధర ఇవ్వలేము, ప్రతి రైతుకు ఒక ఎకరాకి 20,000 ఇస్తామని ఆ గిట్టుబాటు ధర ఎత్తేయడం జరిగినది. ఆ గిట్టుబాటు ధర ఉండడం వల్ల ప్రతి ఒక్క రైతు ఎంత పంట సాగు చేస్తే అంత పంటకు లబ్ధి చేకూరేది. ఇప్పుడు గిట్టుబాటు ధర అనడం వల్ల ఏ ఒక్క రైతుకు ఒక హెక్టార్కు లేకపోతే 1.5 ఎకరాకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఒక రైతుకి ఇంత ఇస్తామని కూడా పర్ఫెక్ట్గా చెప్పడట్లేదు. గిట్టుబాటు ధర ఎత్తేసి చాలా రైతులకు తీవ్ర అన్యాయం జరిగినది. కాబట్టి ఇంతవరకు రైతులకు ఎకరాకి 20,000 ఇస్తామన్న అమౌంట్ కూడా ఇంతవరకు ఎక్కడ ఆచూకీ లేదు. దానికి సంబంధించిన వాటి ఆచూకీ లేదు. ఉన్న ఫోటోలు తీసుకొని వెళ్ళినారే తప్ప వ్యవసాయ అధికారులు ఇంతవరకు ఏ ఒక్క రైతు కూడా ₹1 పడిన పాపాన లేదు. అదేవిధంగా నష్టపోయిన రైతులు, కౌలు రైతులకైతేనేమి కౌలు రైతు కార్డు ఇస్తామని గతంలో చెప్పారు. ఇంతవరకు ఏ ఒక్క రైతు కూడా కౌలు రైతు కార్డు అనేది ఇవ్వట్లేదు. కౌలు రైతు కార్డు ఇవ్వకపోయినందువల్ల ఒక రైతు కౌలుకి ఇచ్చిన రైతు కౌలు రైతులకైతేనేమి ఆధార్ నంబర్ కానీ వాళ్ళకి సంబంధించిన పాస్బుక్ కానీ ఇవ్వట్లేదు వాళ్ళు పంట నమోదు చేయించుకోవడానికి. అందువల్ల ప్రతి ఒక్క కౌలు రైతు నష్టపోతున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కౌలు రైతులకు న్యాయం చేస్తే బాగుంటుందని మేము గవర్నమెంట్కి, పై ఉన్నతాధికారులకి తెలియజేస్తున్నాము. అదే ప్రభుత్వము గొప్పలు చెప్పుకుంటుంది తప్ప రైతులకైతేనేమి ఏ ఒక్క వర్గానికి సంబంధించిన ప్రజలకి న్యాయం జరగలేదు. కావున ఈ ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లోన ప్రజలే మీకు బుద్ధి చెప్తారని నేను ఈ సభాముఖం తెలియజేస్తున్నాము. ఇప్పుడున్న అధికారులు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇథనాల్ బ్లెండింగ్ తో చక్కెర మిల్లుల దశ తిరిగింది అమిత్ షా. ఉక్రెయిన్ పై మరోసారి రష్యా దాడి, 500 డ్రోన్లతో అటాక్. ఎవరెస్ట్ పై మంచు తుఫాను బీభత్సం, చిక్కుకుపోయిన 1000 మంది పర్వతారోహకులు. హైదరాబాద్ లో దంచుకొడుతున్న వర్షం, పలుచోట్ల పవర్ కట్స్, మూసి ఉగ్ర రూపంతో రాకపోకలు బంద్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.